జగన్మోహన్ రెడ్డి ఆయన చెల్లికి తల్లికి ద్రోహం చేస్తారని మాట్లాడుతున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 4-5 నెలల్లో 6 నెలల నుంచి నేను సన్నిహితంగా ఉంటున్నా. కానీ దానికి ముందు 1994 నుంచి 2019 వరకు అత్యంత సన్నిహితంగా నేను ఉండింది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ప్రతిరోజు ఆయన ఇంటికి పోయేవాడిని. ప్రతిరోజు అన్ని కార్యక్రమాల దగ్గర నుండి నేను చూశాను. నేను ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి అక్కను కానీ, వాళ్ళ చెల్లెల్ని కానీ, వాళ్ళ తమ్ముడిని కానీ, వాళ్ళ తల్లిని కానీ, వాళ్ళ తండ్రిని కానీ ఇంతవరకు నేను వాళ్ళ ఇంట్లో నేను చూడలేదు. నాకు ఒక డౌట్, ఒక్కరోజన్నా చంద్రబాబు నాయుడు గారి తోబుట్టువులు కానీ, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఈ సమాజాన్ని అంతా ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నా. ఈ వ్యక్తి ఈరోజు కూర్చొని అక్క చెల్లెలను ఎట్లా వ్యవహరించాలో అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావే. 200 కోట్ల రూపాయలు ఒకటే 1 స్ట్రోక్లో నీకు ఒక చెల్లికి కూర్చొని ఒక బోనస్ ఇచ్చినటువంటి వ్యక్తిని, సంబంధం లేకుండా ఆస్తి అంతా కూడా ఆ రోజే పంచిచ్చినా కూడా ఈ రోజుకి కూడా నాకు ఉండేటువంటి ఆస్తులను కొన్ని తీసుకోమా అని చెప్పి వాలంటీర్గా దాన విక్రయం ఇచ్చినటువంటి వ్యక్తి మీద ఏ వ్యక్తి ఈరోజు ఆరోపణలు చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలా, తెలుగుదేశం పార్టీ క్యాడర్లు ఆలోచన చేయాలా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారి తల్లి కానీ, తండ్రి కానీ, చంద్రబాబు నాయుడు గారి అక్క చెల్లెళ్ళు కానీ ఎన్ని రోజులు వచ్చి ఉన్నారయ్యా? ఒక్క రోజున వాళ్ళ ఇంటికి పిలిచి నీ ఇంట్లో ఒక రోజున వాళ్ళు నివాసం చేశారా? ఒకసారి ఆలోచన చేయి. తాను ఉండేటువంటి ఇంటి పక్కనే నా చెల్లెలకు ఉండాలా, నేను లోటస్ పాండ్ దగ్గర కట్టుకుంటే ఆమె కూడా ఒక ఇల్లు అని చెప్పి ఇల్లు ఇచ్చినటువంటి వ్యక్తి గొప్పనా? లేకుంటే ఒక్కరోజు కూడా తల్లిని తండ్రిని లేకుండా ఉంటే అక్కను చెల్లెలను తమ్ముడిని ఒక్కరోజు కూడా ఇంట్లో కూడా నివాసం చేరేటువంటి వ్యక్తి గొప్పనా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కడతా ఉంటే షర్మిలమ్మ గారికి ఒక ఇల్లు కట్టించాడు ఆయన. బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలాసవంతమైనటువంటి చాలా ఏరియాలో ఇల్లు కట్టుకుంటా అంటే నా చెల్లెలు కూడా ఒక ఇల్లు ఉండాలని చెప్పి ఇల్లు కట్టించినాడు. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు కాకుండా ఈయన వ్యాపారాలు బాగుపడి ఈయనకు వ్యాపారాల్లో లాభాలు వస్తే ఆ దాంట్లో కూడా ఎటువంటి ఫోర్స్ లేకుండా, ఎటువంటి కమిట్మెంట్ లేకుండా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? ఏం చేశారు? ఐ జస్ట్ వాంటెడ్ ఏ కంపారిజన్. ఒక రకమైనటువంటి మీ టైంలో మీరు ఏం చేశారు? బాలకృష్ణ ఇంట్లో ఫైరింగ్ జరిగింది. బాలకృష్ణ గారు ఒక సురేష్ అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ను వాళ్ళ ఇంట్లో కాల్చినప్పుడు గాయాలు పాలైనాడు, హాస్పిటల్ పాలైనాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా మీతో వ్యవహరించినాడు, అదే రకంగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పట్ల మీరు ఏ రకంగా వ్యవహారం చేశారు మీరందరూ ఒకసారి అనలైజ్ చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇది వ్యత్యాసము. నీ ఇంట్లో ఏదో తప్పు పొరపాటును నువ్వు ఏదో ఏ స్థితిలో కూర్చొని చేసావో, ఒక తప్పు చేస్తే పాపం ఉన్నతమైనటువంటి కుటుంబం కదా, ఒక ముఖ్యమంత్రి కొడుకు కదా, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక స్టార్, ఒక ఫిలిం స్టార్ కదా, ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన సహాయం చేస్తే నువ్వు అధికారం పోయిన తర్వాత పాపం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాపులారిటీ చూసి ఈ రకంగా ఆయన ఇబ్బంది పెట్టాలని చెప్పి బౌండెడ్ కొన్ని వందల పేజీలు తయారు చేసుకొని కుట్రబూని సోనియా గాంధీ దగ్గరికి పోయి అక్కడటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి పోయి ఇతన్ని లోపల పెట్టించింది వాస్తవం కాదా? 18 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు లోపల లేరా అని చెప్పి అడుగుతున్నాను. నేను ఈ సందర్భంగా షర్మిలమ్మ గారికి కూడా ఒక చిన్న విన్నపం చేస్తున్నా. అమ్మ, ఒకసారి ఆలోచన చేయి. నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారికి అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఏ రోజు ₹1 ఆయనకి ఇవ్వాల. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొన్ని వేల కోట్లకు అధిపతి. ఆయన అక్క చెల్లెళ్ళకందరికీ భాగం ఇచ్చినాడా? ఆయన అక్క చెల్లెళ్ళకందరికీ ఆయన వాటాలో ఈరోజు ఉన్నటువంటి ఆస్తులు ఏమైనా పంపకం చేశారా? మరి వాళ్ళ అక్క చెల్లెలు ఈరోజు రోడ్డు మీద పడలేదే, రోడ్డు మీదకి రాలేదే, వాళ్ళని చూసి నేర్చుకున్న సంస్కారం. చంద్రబాబు నాయుడు గారి అక్క చెల్లెళ్ళు ₹1 ఆయన ఇవ్వకున్నా, ఆయన ఏ రోజు పలకరించకున్నా, ఒక్కరోజు కూడా ఆయన మీద అవాండాలు వేసేదాన్ని కానీ ఆయన మీద ప్రెస్లోకి రాలే.
సంస్కారం నేర్చుకో. నువ్వేం చేస్తున్నావు? నీ కోసం సర్వస్వం ఇచ్చి అవసరం లేకుండా నీ తమ్ముడు నీ అన్న నీ కోసం ఇచ్చేటువంటి ప్రేమ అని ఆయన ఇచ్చినటువంటి ఆశలన్నీ ఇన్ని ఆశలు ఇచ్చిన దురాశతో ఎక్కడికమ్మా ఆశ? ఎక్కడికి? ఆశకు ఒక హద్దు ఉంటుంది. మా ఇంట్లో ఉన్నారు, నాకున్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. నేను పెళ్లి చేసినప్పుడు వాళ్ళకి ఏమేమి ఇవ్వాలనో అవన్నీ ఆ రోజు ఇచ్చిన. ఈరోజు ఇంటికి ఇస్తే గౌరవంగా నాకు తోచినంత ఏదో భోజనం పెడతా, లేకుండా ఉంటే వాళ్ళకి ఒక చీర పెడతా, లేకుంటే అంత ఇంత ఖర్చులకి ఇచ్చి పంపిస్తా అని చెప్పి. కానీ నా ఆశంతా నేను రాసిస్తానా? రాసియాలని చెప్పి నా అక్క చెల్లెలు కోరుకోవడం కరెక్టా? నువ్వు అట్లా కోరడం కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నాను. నీకున్నటువంటి ఆస్తులన్నీ నీకు చేత కాకుండా, నువ్వు సరైనటువంటి వ్యాపారాలు చేయకుండా, సరైనటువంటి దారిలో నువ్వు నడవకుండా, తెలంగాణ అన్నావు, తెలంగాణలో పార్టీ అన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టుకున్నావు, డబ్బులు పోగొట్టుకున్నావు. నువ్వు డబ్బులు పోగొట్టుకున్న దానికి, నువ్వు చేత కాకుండా వ్యాపారం చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యులా? ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులు? ఒకసారి చూసి నేర్చుకో. చంద్రబాబు నాయుడు గారి అక్క చెల్లెళ్ళ గురించి చూసుకొని, వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తున్నారో చూసుకొని నువ్వు ఎట్లా వ్యవహరించాలో ఒకసారి నేర్చుకో. గడిచిన సంవత్సరం నుంచి చూస్తున్నాం, ఒకటే ధ్యేయం. మీ అన్న ఓడిపోవడమే కారణం, ఓడిపోవాలనేటువంటి అసూయతో ఆ రకంగా నిప్పులు చెరిగి, ఇది సమంజసమా తల్లి? మంచి పద్ధతి కాదు. ఉంటాయి నీకు బాధలు. మీ ఇంట్లో ఏదన్నా మీ 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 యొక్క శ్రేయోభిలాషులు ఉంటారు, ఇద్దరికి కావాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు పిలిచి కూర్చొని నీకు ఏదైనా కావాలంటే అన్న గురించి అడుగు. అన్నని అడిగి, అన్నా నాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఇంకొంచెం ఇవ్వండి, లేకుంటే ఇది అని చెప్పి అడుగు. హక్కుగా అడగడం ఏందమ్మా? నాకు అర్థం కావడంలా. హక్కుగా ఎంతవరకు హక్కు? నీకు పెళ్లి చేసేటప్పుడు నీ హక్కు తీరిపోయింది. మీ తల్లిదండ్రులు ఏ రోజైతే నీకు రాసిచ్చినాడో, నీకు ఏదైనా హక్కు ఉంటే నీ తండ్రి దగ్గర నుంచి రావాల్సిన దాని మీద హక్కు ఉంటుంది తప్పితే నీ అన్న సంపాదించిన దాని మీద ఎక్కడైనా హక్కు ఉంటుందా? మీరందరూ కూడా ఆలోచన చేయండి అన్న, మీరందరూ ఆలోచన చేయండి. మనం ఇట్లే చేస్తామా? మనకు అక్క చెల్లెలు లేరా? మన అక్క చెల్లెలకి ఇట్టే పంచిస్తానమ్మా? పెళ్లి సమయంలో ఆ అమ్మాయికి మన యొక్క కుటుంబం నుంచి పక్కకు పంపించేటప్పుడు ఆమెకు రావాల్సినవన్నీ ఇస్తాం. తర్వాత అన్న బాగుంటే చెల్లెల కోసం బాగుండని చెప్పి ఆయన సంపాదనలో అంత ఇంత ఇస్తాడు. అది ఆయన సహృదయంతో ఇవ్వాలి. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా, నీకు ఇన్ని ఆస్తులు ఇచ్చారు కదా, రోజు సమన్వయం ఉండాలి కదా నీకు. నాకు ఇచ్చినటువంటి అన్న ఇబ్బందుల్లో ఉన్నాడు, కేసుల్లో ఉన్నాయి ఆ ప్రాపర్టీస్, రిలీజ్ అయిన తర్వాత తీసుకోవాలనేటువంటి లేకుండా బహిరంగంగా లేఖలు రాయడం ఏంది, బహిరంగంగా నువ్వు కూర్చొని ఆయన విమర్శించడం ఏంది? సరే ఆలోచించి. మా అక్క చెల్లెలు అయితే ఇంత చేయలేదట. మా అక్క చెల్లెలు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత ఇవ్వాల. ఎప్పుడన్నా పండగకు వస్తే భోజనం పెడతాం, లేకుంటే బట్టలు పెడతాం తప్పితే ఏ రోజు లక్షలు కోట్లు ఇవ్వాల. ఆమెనే చెప్తాంది 200 కోట్లు నాకు ఇచ్చారని. ఏ హక్కుతో ఇచ్చారమ్మా నీకు 200 కోట్లు? ఆయన ఇవ్వాలనుకునేటువంటి ఆస్తులు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చి సంక్రమించినటువంటి ఆస్తి కాదు అది, జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తుల నుంచి ఇచ్చారు. ఇంకా నీకు కావాలా? నువ్వు ఇబ్బంది పడుతున్నావు, సరే అన్నని అడుగు, లేదంటే పెద్ద మనిషిని పెంచుకొని ఆయన బాగుండాడు కదా, ఇంకొంచెం అని చెప్పి అడుగు, తప్పేం లేదు.